గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చిరంజీవి గారు సార్ అంటే సో మెనీ మెమరీస్ అండ్ ఇన్ఫాక్ట్ నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, నా నుదుటిపోయిన దెబ్బ కూడా ఆయన ఆ విషయం చెప్పాను. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ ఏంటంటే, నాకు ఈ దెబ్బ తగిలినప్పుడు కుట్లు స్టిచెస్ చేయడానికి అది చాలా మందికి తెలియదు. ఆ ఇన్సిడెంట్ ఏంటి చెప్పండి. ఇన్సిడెంట్ అంటే చాలా ఇంటర్వ్యూలో చెప్పి ఉండొచ్చు, బహుశా చాలా తక్కువ మంది చూసి ఉండొచ్చు. యా అబ్సల్యూట్లీ. అయితే కొదం సింహం సినిమా రిలీజ్ నాకు చాలా ఇష్టమైన సినిమా. ఆ సినిమాలో అన్నయ్య ఒక కొండ నుంచి ఇంకో కొండపైకి ఒక పికాక్ థ్రోన్ తీసుకొని ఒక అడవి మనుషులతో ఫైట్ చేసి ఇటువైపుకి రావాలి. రెండు కొండల మధ్యలో ఒక రోప్ వే ఉంటుంది, సో దాన్ని పట్టుకొని రావాలి. మధ్యలో ఈ విలన్స్ ఏం చేస్తారంటే, ముందు పికాక్ థ్రోన్ వచ్చేస్తుంది, దాన్ని తీసి పక్కన పెట్టి ఆయన కట్ చేసేస్తారు. సో పడిపోతాడు లోయలో. మళ్ళీ ఆయన కష్టపడి పైకి వస్తాడు. నేను అది రోజు మా ఇంట్లో ఈ దూరదర్శన్ వైర్ ఒకటి రన్ అయ్యేది సార్ ఇంట్లోకి. అంటే మీకు తెలుసు కదా, యాంటీనా వైర్స్ అవి ఉండే, దాంతో రోజు తెగ ప్రాక్టీస్ చేసేవాడిని పట్టుకొని. అది కొంచెం స్ట్రాంగ్ ఉండేది. ఏంటో ఒకరోజు నా ఇది బాగాలేక అది తెగిపోయింది. ఓకే, అది తెగిపోయిన తర్వాత నేను ఇలాంటి ఒక స్టూల్కి తగిలి కట్ అయింది. అయితే అన్ఫార్చునేట్లీ ఆ డాక్టర్ నాకు ఒక రస్ట్ పట్టిన నీడిల్తో స్టిచెస్ వేయడం జరిగింది. అంటే అది సెప్టిక్ అయిపోయింది. సెప్టిక్ అయి స్కిన్ అంతా పోయింది. ఓకే, అయితే ఆ స్టిచెస్ వేస్తున్నప్పుడు నాకు ఇప్పటికీ ఎంత బాగుంటుందంటే సార్, నేను అరుస్తున్నాను, చాలా నొప్పి వస్తుంది, అరుస్తున్నాను చిన్నపిల్లని. మా డాడీ ఏమో ఆపరేషన్ థియేటర్లోకి వచ్చేసి ఆయన పక్క నుంచి నాకు ఎంకరేజ్మెంట్. కొండవీటి దొంగ సినిమాలో అన్నయ్యకి బుల్లెట్ ఇక్కడ చేతికి తగులుతుంది, ఇలా ఒక కత్తి వేడి చేసుకొని తీస్తారు బయటికి, అప్పుడు అసలు చూసావా పెయిన్ ఉండదు, నువ్వు కూడా పెయిన్ ఉండదు అని ఆయన పక్క నుంచి నాకు ఎంకరేజ్మెంట్. నేనేమో నాకు అంటే ఆయన అఫ్కోర్స్ దట్ హెల్ప్డ్. ఆయన చెప్పడం వల్ల నేను ఇంకా నేను చిరంజీవి ఫీల్ అయిపోయి ఆ కుట్లు ఎంచుకొని వచ్చేసాను. అంటే అంత ఇంపాక్ట్ సార్ నాకు. అన్నయ్యకి ఆ ఇన్సిడెంట్ కూడా చెప్పాను. అండ్ ఇన్ఫ్యాక్ట్ అన్నయ్య ఆయన పర్సనల్ స్టోరీస్ నుంచి, ఆయన స్ట్రగ్లింగ్ డేస్ నుంచి ఒక బ్యూటిఫుల్ స్టోరీస్ చెప్పారు. అంటే వండర్ఫుల్, నాకు చాలా బాగా అనిపించింది. ఒక ఇదేంటంటే, చెన్నైలో యాక్టింగ్ స్కూల్లో చదివేటప్పుడు అంట, స్కూల్ అయిపోయిన తర్వాత ఇమీడియట్లీ హాస్టల్ రూమ్కి వెళ్ళిపోయేవారంట. ఆయన బయట ఉండేవారంట. అక్కడ పాండి బజార్ అని ఒక ఏరియా ఉండేదంట. అటు అసలు అందరూ అటు వెళ్ళేవారు, కానీ నేను వెళ్ళేవారు కాదంట. ఎందుకంటే అక్కడ కొంచెం ఏడిపించేవారంట, నువ్వు హీరో ఏంటరా, నీకేంటి, నీ ఫేస్ చూసుకుందామా, ఈ సెటప్ ఉండేదంట. ఆయన అవ్వగానే ఫ్రెండ్స్ అందరూ అటు వెళ్ళినా ఈయన మాత్రం తిన్నగా ఇంటికి వెళ్ళిపోయాడు. అంటే ఎందుకంటే హీ డజంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్ నెగిటివ్ థింగ్. అంటే ఒకడు మమ్మల్ని డిమోటివేట్ చేస్తే అది క్యారీ అయ్యి ఆబ్వియస్లీ బాధ అనిపిస్తుంది. ఆ బాధ కూడా పడకుండా తనకున్నది ఒకటే గోల్, ఆ ఫోకస్ చాలా స్ట్రాంగ్గా పెట్టుకునేవాడంట. అండ్ ఈయన అన్నయ్య ఇంటి రూమ్ పక్కన ఇంకో రూమ్ ఉండేది, ఒక ఫ్రెండ్ ఉండేవాడంట. అతను ఎప్పుడు చిరంజీవి గారిని ఏమో నువ్వు హీరోలో ఉంటావరా అనేవాడంట. అంటే ఈయన కేవలం అతను ఒక్కడితోనే రోజు టిఫిన్ తీసుకెళ్ళి ఒక 5 రూపాయలు టిఫిన్ ఇప్పించి ఇంకా ఎలా ఉంటుందని చెప్పు ఇవన్నీ చేసేవారంట. సో దట్ అంటే సెల్ఫ్ మోటివేషన్. మన చుట్టూ మన తిట్టేవాళ్ళు మనకు అవసరం లేదు, మనని పొగిడే ఒక్క వ్యక్తి ఉన్నా చాలు, మనకు అది మోటివేట్ అవుతుంది. సో సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ పాజిటివ్ పీపుల్ అని చెప్పి నాకు సలహా ఇచ్చారు. నాకు అసలు భలే అనిపించింది. అంటే అందరి లైఫ్లో ఉండేదే. అండ్ అంత స్టేజ్లో ఉన్న అంటే అన్నయ్య కూడా జరిగే ఉంటాయి, అవన్నీ షేర్ చేసుకున్నారు సార్. అండ్ కోతల రాయుడు అనే సినిమా గురించి కూడా చెప్పారు. అది బ్లఫ్ మాస్టర్ కొంచెం సిమిలర్గా ఉంటాయి. కోతల రాయుడులో కూడా ఇలానే. అండ్ అంటే ఎవ్రీ డీటెయిల్ ఐ రిమెంబర్. అంటే నేను అదంతా చెప్తే, ఎందుకంటే అన్నయ్యతో నేను 1 hour ఉన్నాను, 1.5 hours ఉన్నాను, మన ఇంటర్వ్యూ అయిపోద్దేమని భయం, అందుకని బెస్ట్ చెప్తే యా. సో ఇలాంటివి చెప్పారు సార్. అండ్ అట్ ద సేమ్ టైం తను నా వర్క్ని చాలా మెచ్చుకున్నారు. అంటే బాగా మెచ్యూరిటీ ఉంది నీ యాక్టింగ్లో, కొంచెం బాగా ఒక రిఫైన్డ్ పర్ఫార్మెన్స్ ఉంది అని చెప్పి అంటుంటే, అంటే అన్నయ్య పొగుడుతుంటే నాకు అసలు మాటలు లేవు. సో అండ్ హ్యాపీగా మంచి ఒక జీడిపప్పు ఉప్మా తిన్నాం కలిసి, కాఫీ తాగాం. వెళ్తున్నప్పుడు ఫీలింగ్ ఏంటి? కార్ దిగి వెళ్తున్నప్పుడు ఒక ఎక్సైట్మెంట్. అయ్యో అసలు నెక్స్ట్ లెవెల్ ఎక్సైట్మెంట్ సార్. అంటే ఫస్ట్ ఆ బ్యారికేడ్ లేచింది, సారీ ఆ టోల్ గేట్, లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకొక గేట్ ఉంది, పెద్ద గేట్. నాకు టెన్షన్, ఆ గేట్ లోపలికి వెళ్ళాలి, అంటే ఆ గేట్ లోపలికి వెళ్ళాలి నేను యాక్చువల్లీ. అంటే ఎన్నోసార్లు నేను ఆ టోల్ గేట్ బయట నుంచి అన్న ఇల్లు ఇదే అని చెప్పి ఫ్రెండ్స్ మేము చూసి అలా వెళ్ళిపోయేవాళ్ళం. అంటే ఆబ్వియస్లీ హైదరాబాద్ వచ్చిన కొత్తలో. సో నెవర్ అంటే ఆ టోల్ గేట్ దాటి లోపలికి వెళ్ళి నేను వెళ్ళి ఆయనతో కూర్చొని పర్సనల్గా
వాళ్ళ ఇంట్లో కూర్చొని మాట్లాడతానని. అంటే ఉంది, ఎప్పుడో ఒకసారి నా వర్క్ ఐడెంటిఫై చేస్తారని, బట్ ఇట్ వాజ్ అ డ్రీమ్. అలా వెళ్ళాలి, బ్యారికేడ్ దాటి లోపలికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి అని నాకు ఉండేది. అండ్ ఇట్ ఈవెన్చువలీ హ్యాపెండ్. అండ్ ఐ వుడ్ సే ఆయన నన్ను నెక్స్ట్ ఇంకో 10 years వరకు ఫ్యూల్ చేసి వదిలేశారు. ఎగ్జాక్ట్లీ. ఒక లోపల ఒక ఫైర్ వెలిగించేశారు. అంటే మనం గురువుగా భావించే ఒక వ్యక్తి మనని మన వర్క్ని పొగిడి, నువ్వు ఇలాగే చేయి, నువ్వు చేస్తుంది కరెక్ట్ అని చెప్తే ఇంక అంతకంటే మనకి ఏం కావాలి సార్. సో దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్. అండ్ నిజంగా అది గొప్ప విషయం ఆయనలో. అంటే ప్రతి మిమ్మల్ని కాదు చాలా మందిని అలాగే ప్రతి వారం పిలుస్తూనే ఉంటారు. అబ్సల్యూట్లీ గ్రేట్. అంటే అలా ఐడెంటిఫై చేసి పిలవడం అనేది మామూలు విషయం కదా సార్. అంటే గ్రేట్. ప్లీజ్ సార్ మీరు అడిగిన క్లైమాక్స్ 2 versions ఉన్నాయి. కంప్లీట్ సెకండ్ హాఫ్ ఇంకోటి చేశాను సార్. ఆ 2 versions తీసేసి ఫస్ట్ ఈ సెకండ్ హాఫ్ కొత్త వర్షన్ అని చెప్పు బాబీ అన్నారు. స్టార్ట్ చేయగానే రవితేజ గారు పేరు చెప్పట్లా. నేను సెకండ్ హాఫ్ ఓపెన్ చేసి ఒక ఇంటర్వ్యూకి ఒక క్యారెక్టర్ వచ్చాడు సార్. సెకండ్ హాఫ్ ఓపెన్ చేసి రవి ఇది అన్నాడు. ఎందుకంటే నేను బాడీ లాంగ్వేజ్ నేను చెప్తున్నప్పుడు ఏంటంటే ఎవరి బాడీ లాంగ్వేజ్లో వాళ్ళకి నాకు తెలియకుండానే నేను అదేలే ఆ పరకాయ ప్రవేశంలాగా ఎక్కడో ట్రై చేస్తుంటా. అదే చిన్నప్పుడు స్కూల్లో అబద్ధాలు చెప్పినప్పుడు ఈ గొడవ ఉంటుంది. సో రవితేజ గారన్నా, చిరంజీవి గారన్నా, ఇప్పుడు చేయబోతున్న బాలకృష్ణ గారి కన్నా ఎవరిదైనా సరే ఆ క్యారెక్టర్ తప్ప నాకు వేరే క్యారెక్టర్లు ఇంకా కనబడం. అదే యూ కెన్ మేనిఫెస్ట్ దెమ్. రవి కదా ఇది అన్నారు. ఇది రవి కదా అన్నారు. అవును, అదిరిపోయిందే, ఇప్పుడేమవుద్ది అన్నారు. టక 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 అదిరిపోయింది, ఇదే చేస్తున్నాం అని అన్నారు. కంప్లీట్గా ఆ కథ షెల్ఫ్, సెకండ్ హాఫ్ షెల్ఫ్ పక్కన పెట్టాం. ఇప్పుడు రవితేజ గారికి చెప్పాలంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే అప్పటిదాకా ఎప్పుడు అయినా ఒక స్టార్ హీరో అయిన తర్వాత ఎప్పుడు సపోర్టింగ్ రోల్స్ చేయలేదు. పైగా ఆయనకి నాకు ఒక గురు శిష్యుడు అంటారా, ఒక ఫాదర్ అండ్ సన్ అంటారా, ఒక మెంటర్ ఇదంటారా, విపరీతమైన ఎమోషనల్ జర్నీ ఉంది ఆయనకి నాకు. ఎవరి విషయమైనా టక్కున తొందర పడచ్చేమో కానీ నేను పడచ్చేమో కానీ ఆయన దగ్గర అసలు పడను. ఎందుకంటే ఇవాళ కూర్చుని ఆయన ఇచ్చిన అవకాశం బాగా వర్క్ చేస్తున్నాం. నాకు ప్రొడ్యూసర్స్కి, నాకు నా రైటర్స్కి, నాకు చిరంజీవి గారికి, నాకు కోట శివ గారికి తప్ప 3 ప్రపంచాన్ని తెలియదు. అప్పుడు మీడియా వాళ్ళు రానా చేస్తున్నాడంట, ఇంకోళ్ళు ఎవరో చేస్తున్నారంట వస్తూ ఉంటాయి. ఇంకో కీలకమైన క్యారెక్టర్ ఉందంట. ఓసారి ఎవడో రవితేజ అని నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అది కూడా వేశారు, అందరు నవ్వుకున్నారు. 6 నెలల తర్వాత రవితేజ గారి దగ్గరికి వెళ్ళి కథ చెప్పడం జరిగింది. 6 months పట్టింది ఆ క్యారెక్టర్ బిల్డ్ అవటానికి. ఉన్నది 50 minutes అయినా బట్ ఇట్ టుక్ 6 months ఆఫ్ టైం. అంతా కూర్చొని వండాం. ఒక్కొక్క సీను పొద్దునగా ఉండాలి, చనిపోయే సీన్ ఎమోషన్గా ఉండాలి. ఈ రవితేజే కరెక్ట్ అనిపించాలి జనానికి. పైగా రవి గారు ఇప్పుడు మాట అనేవాడు, మైత్రి రవి గారు, ఏమండి రవితేజ గారిని తీసుకురావటం నిర్మాతలుగా మాకు ఎక్కడో బర్డెన్, తెలియని బర్డెన్. ఎందుకంటే చిరంజీవి గారి సినిమా అంటేనే ఓ బిజినెస్ అవుద్ది, అది సరిపోతుంది జనరల్ ఓ నిర్మాతకి. రవితేజ గారు అనేసరికి చెప్పుకోవడానికి వినడానికి డెఫినెట్గా క్రేజీ ప్రాజెక్ట్, కానీ ఎక్కడో ఇనీషియల్గా ప్రొడ్యూసర్ లెక్కలో బర్డెనే. 100% అది కూడా దాటి మీకు ఇస్తున్నాం, మేము ఇస్తాం కూడా. ఎందుకంటే మాకు చూడాలని ఉంది ఆ కాంబినేషన్ని. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి బాబీ గారు, మీకు ఇవ్వాలే చెప్తున్నాను, మిస్ఫైర్ అయితే మిమ్మల్ని ఎక్కి దొబ్బేస్తారు మీడియా. రివ్యూస్ కానీ, మీడియా వాళ్ళు కానీ, ఫ్యాన్స్ కానీ, ఇద్దరు హీరోని హ్యాండిల్ చేయలేకపోయావు అంటారు. మీరు మీ భుజాల మీద పడుతుంది, మా బ్యానర్కి ఏం కాదు. మేము ఒక మంచి సినిమా కోసం పోరాడాము, ప్రయత్నించామని అందరూ అంటారు. బట్ మీరు నలిగిపోతారు చూసుకోండి. కాబట్టి అంటే ఆయన ఇండైరెక్ట్గా చెప్తుంది ఏంటంటే ఒళ్ళి దగ్గర పెట్టుకొని రాయి, ఇది రూడ్గా చెప్పలేక మీరు నలిగిపోతారు. మీకు రవితేజ గారిని ఇస్తున్నాం, బట్ హ్యాండిల్ విత్ కేర్ అంటారు కదా, అది ఆ మాట నా చెవులో బాగా బలంగా పడిపోయింది. పడిపోయిన తర్వాత ఇప్పుడు రవితేజ గారికి చెప్పాలి. ఫస్ట్ ఆయన ఓకే అంటాడు తెలియదు, ఓకే అంటే జనానికి నచ్చాలి. సో ఇలా ఫైనల్గా 6 నెలల తర్వాత రవితేజ గారికి చెప్పడం. రవితేజ గారు ఎలా కన్విన్స్ అయ్యారు దీనికి? అంటే ఈ 6 నెలలు రెగ్యులర్ నేను జనరల్గా బయట హీరోలు, నేను పనిచేసిన హీరోల్ని ఎప్పుడైనా బర్త్డేలకి, న్యూ ఇయర్కి వాటికి విషెస్ పెడతాను తప్ప, రెగ్యులర్గా ఎప్పుడైనా బయట కనిపిస్తే తప్ప నేను పర్సనల్గా టైం తీసుకెళ్ళి కూర్చొని మాట్లాడి. ఎందుకంటే మీకు ముందే ఇంటర్వ్యూ స్టార్టింగ్లో చెప్పింది, చాలా ఇంట్రోవర్ట్ని, చాలా తక్కువ లిమిటెడ్ ఫ్రెండ్స్ ఉంటారు, ఏళ్ళ మీద ఉంటారు, 3-4 ఫ్రెండ్స్. ఆ విషయం మొత్తం మీడియాలో తెలిసింది నా ఒక్కడికే. సో సినిమా అయిపోతే ఇంటికి వెళ్తాను, మా పాపతోనే నా ప్రపంచం, ఫ్యామిలీ. సో కానీ ఒకే ఒక హీరోని నేను ఎప్పుడు చిరంజీవి గారితో అసోసియేషను, లేకపోతే అదర్వైజ్ ఇంకా అంతకన్నా పెద్ద అసోసియేషన్ ఏముంటుందండి చిరంజీవి గారి కన్నా సినిమా ఇండస్ట్రీలో. అవునన్నా, అది తలుచుకున్నప్పుడల్లా మీకు ఏమనిపిస్తుందంటే ఆయనకున్న ఇమేజ్ మీ మీద
ఆయనకున్న మీ మీద ఉన్న ఇంప్రెషను అది మీ కెరీర్లో రిఫ్లెక్ట్ అవుతున్నదని అనుకుంటారా? డెఫినెట్గా అండి. ఎందుకంటే చిరంజీవి గారు అంటే చిన్నప్పటి నుంచి అందరూ చెప్తూ ఉంటారు, కానీ ఫ్యాన్స్ అది చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాము. అంటే హార్డ్ కోర్ ఫ్యాన్ లాగానే ఇంకా చిరంజీవి సినిమాలకి వెళ్ళటం, ఆరవటం, బ్యానర్లు కట్టడం, రాయటం, ఆయన బొమ్మలు వేయటం. నా ఆర్ట్ కూడా అలాగే డెవలప్ అయింది. ఓకే, చివరికి ఆయనకి ఉపయోగపడింది నా ఆర్ట్. అట్లా అలా నేను పెరిగిన వాడిని, అలా ఇదైన వాడిని. చిరంజీవి సినిమాలు అంటే అంత పిచ్చి ఉండేది. అలాంటి ఇది చిరంజీవి గారి దగ్గరికి చేరటం, నేను మళ్ళీ ఆయన నోట్లోంచి అప్లాజెస్ రావడం అనేది ఇది అంటే ఒక ఫుల్ఫిల్నెస్ అనమాట. లైఫ్ ఒక ఫుల్ అయినట్టు, ఆర్క్ ఫుల్ అయినట్టు. ఇంకా ఆయనతో సినిమా కూడా తీసేస్తే ఇంకా ఫుల్ పర్ఫెక్ట్ రౌండప్ అయిపోతుంది. అదే అసలు నేను ఆ పాయింట్కే డ్రైవ్ చేయబోయాను, మీరు వచ్చేసారు మధ్యలో. సార్ ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు దిస్ ఈజ్ ఎ టైమ్ వేర్ చిరంజీవి గారు ఈజ్ లిజనింగ్ టు మెనీ స్క్రిప్ట్స్. అవును, కొత్త వాళ్ళకి కూడా చేస్తున్నారు. ఎవరి దగ్గర ఏ మెరిట్ ఉందన్న బోత్ ది హ్యాండ్స్ ఈజ్ ఇన్వైటింగ్ యంగ్ మెరిట్. అవును, ఇలాంటి దాంట్లో మీరు ఎప్పుడు ఒక కథ కూడా చిరంజీవి గారికి చెప్పిన అవకాశం కానీ ఈ డిడ్ నాట్ టేక్ అండి? లేదండి. ఆల్రెడీ ఇప్పుడు నేను చేసే సినిమా ఇది గనక కొంచెం డిలే అయినా ఇంకోటి ఏదైనా అయినా చిరంజీవి గారిదే చేసేవాడిని. ఓకే, చిరంజీవి గారికి కూడా కథ చెప్పడం జరిగింది. ఆయన రెడీ అయ్యారు. ఆయన యాక్చువల్లీ విల్ గో హెడ్ అని అన్నారు. అంటే మంచి ఆయన కైండ్ ఆఫ్ ఒక డిఫరెంట్ ఫిల్మ్ అవుట్ చేశాను అనమాట. డెఫినెట్గా మామూలుగా సోషల్ సబ్జెక్ట్ అండి, ఫ్యాంటసీలు ఏం కాదు సార్, జనరల్ సబ్జెక్టే. బట్ ఆయన కైండ్ ఆఫ్ టింజ్ ఆయన మళ్ళీ మనం చూసుకున్న ఫీలింగ్ ఉంటుంది. ఓకే, మన చిరంజీవి గారిని టైమింగ్ నేను చెప్పేది మెయిన్. ఆయనకుండే ఒక గరానమ్మోడు ఒక టైమింగ్ ఉంటుంది కదా. అవును అవును, ఆ కైండ్ ఆఫ్ టైమింగ్ లో ఇంగ్లీష్ ఇస్తరాకులు కట్ట. అవును, కొన్ని డైలాగులు ఆయన చెప్తే, ఆయన నోట్లో చెప్తేనే బాగుంటాయండి. ఆయనే కదండి, నేను చూస్తున్నా కదా, ఒక్కొక్క స్టార్ కి యాక్చువల్ గా ఒక్కొక్క ఇది ఉంటుంది, ఒక టైమింగ్, కోడ్ ఉంటుంది. అంటే ఆయన వాళ్ళ యాటిట్యూడే సినిమాకి. వాళ్ళు జనరల్గా మామూలుగా కలిస్తే మనకి మనుషులాగానే, మనలాగా మనుషులే కదా అనిపిస్తుంది. అవునండి, కానీ వన్స్ స్క్రీన్ మీదకో లేకపోతే వచ్చినప్పుడు వాళ్ళ లోపల ఉన్న సోల్ మాట్లాడుతుంది బయటకు వచ్చి. అవునండి, ఆ సోల్ వచ్చి కనెక్ట్ చేసి వెళ్ళిపోతుంది. అది వాళ్ళు తప్పించి ఎవరో చేయలేరు. ఎగ్జాక్ట్లీ. అలా ఒకళ్ళు పెద్ద స్టార్ కానీ ఇంకొకళ్ళు ఇలా ఉన్నారని అంటే, స్టార్స్ అయ్యారని అంటే అంత ఈజీ కాదు. అవునండి, వాళ్ళ కోడ్ ఏదో అందరినీ హుక్ చేస్తారు. ఇప్పుడు నాని టైము వేరే వాళ్ళలో చూడలేం, నాని గారి టైమింగ్ అవును అది ఆయనలోనే ఉంటుంది. అట్లాగా నవీన్ పోల్సే టైమింగ్ తనలోనే ఉంటుంది. అలా మీకు చూస్తే ఆర్టిస్టులు అందరూ ఒకళ్ళకి కంపారిజన్ ఉండొచ్చు. చూడండి, అవును, బన్నీ టైమింగ్ వేరే వాళ్ళు మ్యాచ్ చేయలేరు. ప్రభాస్ గారి టైమింగ్ వేరే వాళ్ళు చేయలేరు. అట్లా ప్రతి ఒక్కళ్ళు ఒకళ్ళకొకళ్ళు స్పెషల్ టచ్ ఉంటుంది ఒకటి. సో అయితే చిరంజీవి గారిది మీకు ఓకే అయిపోయింది? ఎప్పుడో అయిందండి. అవునా? అయితే మీరు ఇప్పుడు ప్రభాస్ గారి సినిమా తర్వాత ఏమో చూడాలి ఎలా వెళ్తానో. వెళ్తా డెఫినెట్గా. మొన్న కూడా డిస్కస్ చేసాము. టైం సెట్ అవ్వాలి. చిరంజీవి గారితో మీరు అసలు ఏ కైండ్ ఆఫ్ సినిమా చేద్దాం అనుకున్నారు? ఏ సినిమా చేయాల్సి వచ్చింది? దానిలో మార్పులు చేర్పులు ఏమైనా ఉన్నాయి? కేవలం ఇదే కథ అనుకున్నారా చిరంజీవి గారితో? ఆయనతో ఏ కథ అయితే అనుకున్నా ఆ కథే చేస్తున్నారండి. అంతేనా? మళ్ళీ కథ మార్పులు గట్ట ఏం జరగలే, ఒకటే లైన్ అనుకున్నారు, ఆ లైన్తోనే చేస్తున్నారు. అంతేనా? అసలు ఈ సినిమాలో చిరంజీవి గారిని మీరు ఏ విధంగా చూపించబోతున్నారు అన్న దాని మీద ఇప్పుడు ప్రజెంట్ ఉత్కంఠ అంతా మొత్తం అల్లుకుని ఉంది, దాని చుట్టూరా ఆవరించి ఉంది. మీరు ఏ రకంగా ప్రజెంట్ చేస్తున్నారండి అని అడిగితే ఆ ప్రశ్నకి మీ సమాధానం ఏంటి? ఫ్యాన్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యేలా ఆయన ప్రజెంట్ చేస్తాను సార్. అంతే ఆన్సర్. అంతేనా? అంతే. అంటే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫ్యాంటసీ అనగానే ఇప్పుడు చిరంజీవి గారితో ఎటువంటి ఫ్యాంటసీ? ఒకటి ఆల్రెడీ ఆయన చేసిన ఫ్యాంటసీ ఒకటి ఉంది, జగదేక వీరుడు సుందరి. సో ఆ లైన్స్లో ఉంటుందా అనే ఒక జనరల్ చాలా డిస్కషన్స్ వచ్చినాయి సార్. జగదేక వీరుడు సుందరికి ఇది సీక్వెల్ అని ప్రీక్వెల్ అని వచ్చింది. బట్ ఇది ప్రీక్వెల్ సీక్వెల్ ఏది కాదు, ఇట్స్ ఫ్యాంటసీ ఫిల్మ్ అంతే. ఎందుకు మిమ్మల్ని అడుగుతున్నానంటే ఈ పాయింట్లు, మీరు చిరంజీవి గారితో సినిమా స్టార్ట్ చేసిన తర్వాత ఇదే ఫస్ట్ ఇంటర్వ్యూ అనుకుంటున్నాను నేను. అవును, ఇదే ఫస్ట్ ఇంటర్వ్యూ. ఎస్, థ్యాంక్ యూ ఫర్ దట్ అండ్ ఐ డ్రీమ్ షుడ్ థ్యాంక్ యూ ఫర్ దట్. అయితే ఈ సినిమాకి సంబంధించి అశ్విని దత్ గారు కూడా ఒక నోటీస్ లాంటిది ఇవ్వడం,
అవును. జగదేకుడు అతలోక సుందరిలో ఏ పార్ట్ వాడడానికి వీల్లేదు అని చెప్పి ఆయన ఒకటి ఇచ్చారు. అవును. అసలు ఆ మూమెంట్ని మీరు ఎట్లాగా ఫీల్ అయ్యారు, ఫేస్ చేశారండి? అంటే సార్ వాళ్ళు ఎందుకు ఇచ్చారో నాకు తెలియదు. బయట ఏమైందంటే ఇప్పుడు చిరంజీవి గారితో ఫ్యాంటసీ సినిమా అనగానే అందరూ జయదేవ్ అతలోక సుందరి కనెక్ట్ చేస్తారు. అవును. బాలయ్య గారితో ఫ్యాంటసీ అనగానే భైరవదీపాన్ని కనెక్ట్ చేస్తారు భైరవదీపం, ఆదిత్య 369 డెఫినెట్గా. ఎందుకంటే వాళ్ళు చేసిన బ్యాక్ సినిమాల్ని గుర్తు చేసి ఇలా ఉండబోతుంది అని చెప్పి, ఇలాంటి ట్రై చేస్తున్నారని చెప్పి, ఇలా ఉంటుందా అని చెప్పి రకరకాల క్వశ్చన్స్ మీడియా సైడ్ నుంచి రేజ్ అవుతాయి. ఓ టైంకి వెళ్ళేలాగా ఏమవుతుంటే అదే నిజమేమో అని నమ్మేంత రేంజ్ తీసుకెళ్తాయి మీడియా. అవును. అలా జరిగింది తప్పితే దీనికి ఒక పేరు కూడా పెట్టారు, ముల్లోకి వీరుడు. ముల్లోకి వీరుడు ఒక టైటిల్ కూడా పెట్టి అది కూడా రన్ చేశారు కొన్ని రోజులు. ఓకే. వెబ్సైట్స్ క్యారీ చేసినాయి, న్యూస్ ఛానల్స్లో వచ్చినాయి, ఆర్టికల్స్ వచ్చాయి. నాకు కూడా తెలియదు టైటిల్ అప్పుడు. మీరు కూడా అనుకోలేదు ఇంకా? లేదు. సో అలాగా తప్పితే కదా. ముల్లోకి వీరుడు అని అనౌన్స్ అయినప్పుడు మీకు ఎలా కనిపించింది? నవ్వుకున్నాను సార్, బాగుంది, ఐడియా ఏదో బాగుంది. అంటే జగదేక్ వీరుడికి ప్యారలల్గా ముల్లోకి వీరుడు కథ రాశారు. ముల్లోకాలు తిరుగుతాడు, 12 మంది హీరోయిన్లు ఉంటారు. అబ్బో, రాశారు. కథ కూడా రాశారు. ఓ, అసలు మీ కథ కూడా సపోర్ట్ ఇచ్చారు. బట్ బాగుంటాయి సార్ అలాంటి. అదే అంటున్నా, మీరు వాడుకోలేదు మరి వాళ్ళు ఇచ్చిన కథని, మీ సొంత కథతో చేస్తున్నారు అంతేనా? అంతే. ఇప్పుడు నార్మల్గా ఎవరికైనా ఒక యంగ్ డైరెక్టరు మీలాంటి వాళ్ళు అంత మేజర్ మెగాస్టార్తో సినిమా చేసేటప్పుడు 100% అసలు ఇతను ఎలా చేస్తాడు ఈ ప్రాజెక్టు, అతనితో ఆయన మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. పైగా ఆయనకున్న రీచ్ వల్ల ఎక్కువ డౌట్లు వస్తాయి జనరల్గా, ఇతను ఎలా చేస్తాడు. ఎక్స్పెక్టేషన్స్ అన్నా కానీ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది సార్. ఎందుకంటే అంత పెద్ద స్టార్ వన్ ఫిల్మ్ చేసిన డైరెక్టర్ని నమ్మి కథ ఇచ్చారు, ఓకే చెప్పారు అంటే అది మనకి చాలా రెస్పాన్సిబిలిటీ పెంచుద్ది. అవును. అట్ ద సేమ్ టైం ప్రెషర్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఈయన నమ్మినప్పుడు ఈయన ఎలా చూపించాలి, సో ఏ వేలో వెళ్ళాలి, ఇలాంటి రకరకాల డౌట్స్ ఉంటాయి. సో అవన్నీ క్లియర్ చేసుకుంటూ వెళ్ళడానికి నాకు చిరంజీవి గారు బాగా సపోర్ట్ చేశారు. ఓకే. ఓకే. ఆయన నాకు ఫ్రీడమ్ ఇచ్చారు యాక్చువల్లీ. నేను అనుకున్నది ఏదైనా సరే ధైర్యంగా చెప్పగలను ఆయన ఇచ్చిన ఫ్రీడమ్ వల్ల. సార్ నేను అనుకుంటున్నాను ఇలా వెళ్దామా అని చెప్పి, ఆయన నచ్చితే ఇమీడియట్గా గో హెడ్ అంటారు, లేదంటే ఆలోచించి ఒకసారి అంటారు. అంతేనా? అంటే కథలోని ఆయనకి చెప్పిన తర్వాత అది షూటింగ్ వరకు వెళ్ళే మధ్యలో ఎక్కువ మార్పులు చేర్పులు జరిగినాయా? ఏం లేదండి, నేను డే వన్ ఏం చెప్పానో అదే ఉంది. అంతేనా? ఓకే. లెంత్లో ఎక్కువైతే అవన్నీ ట్రిమ్ చేసి పేపర్ మీద ఎడిట్ చేసాను తప్పితే, మేము పేపర్ మీద ఇది అనవసరంగా పడదలే వద్దు ఇలాంటివి తీసాను తప్పితే, మేము డే వన్ ఏమనుకుని కథ చెప్పామో అదే ఉంది. ఓకే. అంటే ఇప్పుడు ఆయనకి ఆయన కెరీర్లో జగదేకుడు అతలోక సుందరి అన్నది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్, దేర్ ఇస్ నో డౌట్. మళ్ళీ ఆయన చేస్తున్నది ఇదే ఫ్యాంటసీ సినిమా ఇంత గ్యాప్ తర్వాత. ఇది ఏ రేంజ్లో ఉండొచ్చండి ఊరికే? అంటే ఒక జనరల్ ఐడియాకి జగదేకుడు అతలోక సుందరి ఆల్ టైమ్ గ్రేట్ హిట్. సార్ ఏ రేంజ్ అనే దానికి మన దగ్గర మెజర్మెంట్, థర్మామీటర్ మెజర్మెంట్ ఏం లేవు సార్. అది మనం కొలిసి చెప్పలేము. అది అదే టైలర్ టేప్ లేవు. టైలర్ టేప్ వేసి ఇది ఈ రేంజ్ ఉంటుంది, ఇది ఈ రేంజ్ ఉంటుంది, అందరం ఆ రేంజ్ సినిమా చేయాలని చేస్తాం. ఓకే. అది బయటకు వచ్చిన తర్వాత అది కనెక్ట్ అయితే ఆడియన్స్ చెప్తారు ఆ రేంజ్ ఏంటనేది. అంతే తప్పితే నేను ఈ రేంజ్ సినిమా చేస్తాను అంటే తక్కువైతే చేయవా, ఎక్కువైతే చేయవా, ఒప్పుకోవా? అంతే కదా సార్. ఇప్పుడు 100కి చేస్తానంటాను, 110 అయితే చేయవా, నువ్వు 1000 అయితే చేయవా, ఇంతే చేస్తావా, లేదా తక్కువ చేస్తావా అన్నది ఉంటుంది. ఉండదు. మనం నమ్మి తీసిన ప్రోడక్ట్ బయటికి వెళ్ళిన తర్వాత ఆడియన్స్ ఇచ్చేదే రేంజ్. అఫ్ కోర్స్. సో డెఫినెట్గా ఒక రేంజ్ సినిమా నమ్మే స్టార్ట్ చేస్తాం, కరెక్ట్, నమ్మే తీస్తాం. కరెక్ట్. బయటికి వెళ్ళిన తర్వాత చెప్పాలి ఆడియన్స్ అది. అంటే ఇందులో ఒక పాయింట్ ఉంది. మీరు అనుకున్న కథ ఓవరాల్గా కనుక చూస్తే ఇప్పుడు బింబిసార తర్వాత వశిష్ఠ కదా, బింబిసార ముందు కాదుగా, బింబిసార తర్వాత వశిష్ఠ. కాబట్టి అసలు తను ఎట్లాగా ఇప్పుడు మీ మీద మీకు కూడా ఒక నమ్మకం డెవలప్ అవుతుందిగా. డెఫినెట్గా నమ్మకం ఉంటుంది. ఎస్, నేను 100% కొడతాను ఈ సినిమాతో, చిరంజీవి గారి సినిమా అనే ఒక నమ్మకం అయితే ఉంటుందిగా. ఉంటుంది 100%. ఆ నమ్మకం పరంగా నేను అడుగుతున్నా, అసలు ఈ సినిమా అనేది ఎంత వైడర్ స్పాన్ని క్యాచ్ చేస్తుంది, కవర్ చేస్తుంది? సార్ నేను ఇమాజిన్ చేసుకుంది ఇది ఆయన కెరియర్లో టాప్ 10 ఫిల్మ్స్ ఉంటే ఫస్ట్ 3లో ఉండాలనుకుంటున్నాను సార్ నేను. ఓకే. ఇప్పటికి జయదేవుడు అతలోక ఎలా చెప్పుకుంటాం, ఈ సినిమా తర్వాత ఈ సినిమా కూడా చెప్పుకోవాలి. అలాగా చెప్పుకుంటారా, చెప్పుకోవాలా? చెప్పుకోవాలి, చెప్పుకుంటారు కూడా.
అది అనేది ఇప్పుడు చెప్పుకోవాళ్ళకి చెప్పుకుంటారికి చెప్పుకోవాలి, చెప్పుకుంటారు కూడా. రైట్, అది దిస్ ఈజ్ ఏ కరెక్ట్ స్టేట్మెంట్. ఎందుకంటే ఇప్పుడు మీ కథ నమ్మి ఒక చిరంజీవి గారు లాంటి అతిపెద్ద స్టార్, చాలా పెద్ద క్యాన్వాస్ చేసే సినిమా సార్. అవునా, అవుట్ ఆఫ్ బాక్స్లో బడ్జెట్స్ కానీ సెటప్స్ కానీ ఇవన్నీ కూడా. సో డెఫినెట్గా సెట్ చాలా వర్క్ పెద్ద రేంజ్లో ఉంటుంది. అవునా, సెట్ వర్క్స్ ఎక్కువ అండి దీనికి. అంటే ఒక కొత్త వరల్డ్ క్రియేట్ చేస్తున్నాం. ఓకే, ఆ వరల్డ్ అనేది లైక్ మనకి డిస్నీ ఫిలిమ్స్లో ఎలా ఉంటుందో అలాంటి ఒక వరల్డ్స్. ఓకే, ఆడియన్కి డెఫినెట్గా థ్రిల్ ఇస్తుంది అది. అది వేరే వరల్డ్లోకి వెళ్ళినట్టు. అవును, అవును, బడ్జెట్స్ కూడా ఆ రేంజ్లోనే పేరుతాయి. డెఫినెట్గా మరి వేరే వరల్డ్కి వెళ్ళినప్పుడు బడ్జెట్ అవుతుంది కదండి. కదా, అది అంటే ఆడియన్స్ ఎంజాయ్ చేయడం అంటూ మొదలెడితే ఇంకా ప్రతి బిట్టు ఎంజాయ్ చేస్తారు. డెఫినెట్గా ఏదో ఒక బ్లాక్ బాగుందిరా, లేకపోతే ఫస్ట్ హాఫ్లో బాగుంది, సెకండ్ హాఫ్ బ్లాక్ బాగుంది అని అనుకుంటే అది వేరే. అవును. బట్ ఎవ్రీ బిట్ ఎప్పుడైతే ఎంజాయబుల్గా ఉంటుందో టేక్ ఆఫ్ దగ్గర నుంచి, కథపరంగా చెప్పాలి అంటే, కథపరంగా మాట్లాడుకోవాలంటే మీ కథను మీరు ఏం చెప్తారు సార్ ఆ కథ గురించి? అంటే నాకు అర్థం కాలేదు మీరు అడిగిన క్వశ్చన్. ఇప్పుడు కథ గురించి చెప్పాలి అని అంటే ఈ కథలో ఒక ఎంటర్టైన్మెంట్ కానీ, లేకపోతే థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్సెస్ కానీ, లేకపోతే ఒక ఇమోషనల్ బెంట్ కానీ దాంట్లో ఇవన్నీ ఉంటాయా, లేకపోతే కంప్లీట్గా ఒక ఎంటర్టైన్మెంట్ లాగే వెళ్ళిపోతుందా? ఇట్స్ ఎమోషనల్ ఫిల్మ్ సార్. ఒక చిన్న ఎంటర్టైన్మెంట్తో స్టార్ట్ అయ్యి ఒక ఎమోషనల్గా ఒక ఫ్యాంటసీ వరల్డ్లోకి ఎంటర్ అవుతాం. బేసికల్గా ఎమోషన్ లేకపోతే ఏ సినిమా ఆడదు సార్. నా నమ్మకం, నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం, యాజ్ పర్ మై నాలెడ్జ్, నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం ఎమోషన్ అనేది సినిమాని నిలబెడతాను నమ్ముతున్నాను. కరెక్ట్. దానికి ఇవన్నీ కూడా డెకరేషన్స్ అంతే. సో ఒక ఎమోషనల్ డ్రామా ఉంటుంది. ఏంటి ఎమోషనల్ డ్రామా? అది ఇప్పుడు చెప్పకూడదు సార్. అంతేనా? మీరు నెక్స్ట్ రిలీజ్ తర్వాత తీసుకోవాల్సిన ఇంటర్వ్యూ ఇప్పుడు